మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే కొత్తపేట నుంచి హర్నాథ్ రాస్తున్నారు. భక్తి సాధనాలలో ఉత్తమోత్తమైనది నామస్మరణమా మంత్రమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భక్తి సాధనలో నామజపం ఉత్తమా మంత్రజపం ఉత్తమమా అన్న ప్రశ్న వేసుకుంటే ఈ కలియుగంలో నామస్మరణమే ఉత్తమోత్తమం అని చెప్పుకోవాలి. ఎంతగా మనం భగవంతుడి నామాన్ని కీర్తన చేస్తే అంతగా మనకు మంచి ఫలితాంశాలు లభిస్తాయి. ఈ నామము మంత్రం కూడా అని మనం భావన చేస్తే నామం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి, ఇలాగా ఒక పరిశీలన చేసుకుందాం. నామమే మంత్రము, మంత్రమే నామము. భగవంతుడి నామాన్ని మంత్ర రూపంలో మనం భావిద్దాం. మననాత్ రాయితేతి మంత్ర, మననం చేయడం ద్వారా రక్షించేది మంత్రం అవుతున్నది. ఈ కలియుగంలో పరమాత్ముడి నామమే మంత్రంగా మనం భావిద్దాం. అందుకే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రం కానీ ఏదైనా భగవంతుడి నామావళిని మంత్రంగా భావించి సాధన చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. కనుక మంత్రజపం గొప్పదా నామజపం గొప్పదా అంటే ఈ కలియుగంలో మట్టుకు నామజపమే సద్యోఫలాన్ని ఇస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంత్రజపం అంటే అనేకములైన నియమాలు మంత్రంతో ముడిపడి ఉంటాయి. మంత్రం అనేటప్పటికీ అంగన్యాస కరన్యాసాలు, ధ్యానము, 6 అంగములు ఇవన్నీ ఏర్పడతాయి. ఈ బాధలేవి కూడా లేకుండా నామాన్నే మనం మంత్రంగా జపం చేద్దాం. పరమాత్మ అనుగ్రహానికి పాత్రలం అవుదాం.